'పాపం ప్రతాప్' ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా 'పాపం ప్రతాప్'. 'పాపం ప్రతాప్' గురించి మాట్లాడుకునే ముందు 'తిరువీరు' గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి మొన్నటి వరకు 'తిరువీరు'ని చూస్తే పాపం అనిపించేది. ఎందుకంటే తను చాలా మంచి నటుడు. తను కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటాడు. తన సినిమాలన్నీ బావుంటాయి. థియేటర్‌కెళ్ళి చూసిన వాళ్ళంతా మంచి సినిమా చేసాడు 'తిరువీరు' అంటుంటారు. కానీ ఆయా సినిమాలకి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన రిజల్ట్ రాదు. తన సినిమాకి ఇంకొంచెం ప్రమోషన్ ఉంటే బావుంటుంది. తన సినిమాకి ఇంకొంచెం కలెక్షన్‌లొచ్చే బావుంటుంది అని ఆడియన్సే కాదు, విమర్శకులే కాదు, పరిశ్రమ మొత్తం ఫీలయిన సందర్భాలున్నాయి. ఈసారి తన అదృష్టం కొద్దీ ఈటీవీ విన్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ 'తిరువీరు'కి తోడయింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో కాస్త గట్టిగా ప్రమోషన్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'పాపం ప్రతాప్' అనొచ్చు. అంటే 'తిరువీరు'కి కావాల్సినంత ప్రీ రిలీజ్ పబ్లిసిటీ మొత్తం ఈటీవీ విన్ సమకూర్చింది. దాంతో ఈ సినిమా ఎక్కడ చూసినా 'పాపం ప్రతాప్' గురించి చర్చ నడిచింది. చాలా ఇన్నోవేటివ్‌గా వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు. మొత్తానికి 'తిరువీరు'కి కావాల్సినంత ప్రీ రిలీజ్ బజ్ ఈ సినిమాతో దొరికింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా 'తిరువీరు' కష్టానికి తగిన ఫలితం, తన ప్రమోషన్‌కి తగిన ఫలితాన్ని తీసుకొచ్చిందా లేదా అనేది కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కథ విషయానికొస్తే హీరో, హీరోయిన్‌లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మొదటి 3 రోజులు బావుంటుంది. నాలుగో రోజు డైరెక్ట్‌గా హీరోయిన్ బుజ్జమ్మ అనే హీరోయిన్ డైరెక్ట్‌గా పంచాయతీకి వెళ్ళి నేను ఈ మొగుడితో వేగలేను. నేను మా పుట్టింటికెళ్ళిపోతా అని చెప్పేసి ఒక పెద్ద బ్లాస్ట్ అనేది పేలుస్తుంది. అసలు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటన్నది అటు హీరోకి తెలియదు, అటు ఊరి పెద్దలకి తెలియదు. వెళ్తూ వెళ్తూ ఎలాంటి ఛాలెంజ్ విసిరెళ్తుందంటే, నీ సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని దాని పరిష్కారం ఏంటో నువ్వే కనుక్కొని నువ్వు మారిన తర్వాత నా దగ్గరికొస్తే అప్పుడు మనిద్దరం కలిసుంటాం అని చెప్పేసి ఒక చిన్నపాటి ఛాలెంజ్ చేస్తుంది. సో, హీరోకి తన ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. తన నుంచి ఎలా బయటికి రావాలో తెలీదు. ఈ సమస్యల్ని, ఈ గండాల్ని గట్టెక్కి తన హీరోయిన్‌ని, తను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ తన ఇంటికి ఎలా తీసుకొచ్చాడన్నదే ఈ సినిమా ప్రధాన అంశం. లైన్ పరంగా చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. మన క్యూరియాసిటీ ఏంటంటే హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది? ఆ ప్రాబ్లమ్ నుంచి తను ఎలా గట్టెక్కుతాడు అన్నది ఆడియన్స్ వైపు నుంచి, ప్రేక్షకుల వైపు నుంచి ఒక క్యూరియాసిటీ పాయింట్ అనేది. టీజర్, ట్రైలర్‌లో చిత్ర బృందం కూడా ఇదే చెప్పే ప్రయత్నం చేసింది. హీరోకో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని ఎలా ఫేస్ చేశాడన్నది సినిమా అన్నది టీజర్, ట్రైలర్‌లో చెప్పేశారు. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే హీరో సమస్యలో ఉన్నాడు. ఆ సమస్య కోసం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం అర్థమైపోతుంది. మొదటి సన్నివేశం నుంచి మన ఆడియన్స్ క్యూరియాసిటీ ఏంటంటే హీరోకున్న ప్రాబ్లమ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? ఆడియన్ క్యూరియాసిటీ ఈ 2 విషయాల మీద ఉంటుంది. దాన్ని ఇంటర్వల్ వరకు, దాన్ని విశ్రాంతి ఘట్టం వరకు, దాన్ని హోల్డ్ చేయడానికి దర్శకుడు నానా తిప్పలు పడ్డాడు. నిజానికి ఇది గుప్పెట్లో మూసున్న రహస్యం లాంటిది. హీరోకున్న ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని ఓపెన్ చేస్తే అందరికి అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని వీలైనంత హోల్డ్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరోకి, ఆ ఊరి ప్రజలకి, హీరోకి వాళ్ళ నాన్నకి, హీరోకి, హీరోయిన్‌కి మధ్య జరిగే ఆ డ్రామాని సస్టైన్ చేయడానికి దర్శకుడు రకరకాల పాట్లు పడ్డాడు. ఈ ప్రయత్నాల్లో కొన్నిసార్లు నవ్వించాడు, కొన్నిసార్లు బోర్ కొట్టించాడు, కొన్నిసార్లు ఇదేంటి అసలు పాయింట్‌లోకి ఎప్పుడెళ్తాడు దర్శకుడని ఆడియన్స్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పించాడు. ఎప్పుడైతే హీరోయిన్ పంచాయతీ ముందుకొచ్చిందో అప్పుడే హీరో సమస్య ఏంటన్నది అక్కడ రివీల్ చేసేయాలి. అంటే మొదటి 10 నిమిషాల్లోనే హీరో సమస్య ఏంటన్నది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దర్శకుడు అలా చేయలేదు. మొదటి 10 నిమిషాల్లో పంచాయతీ ప్రారంభమవుతుంది. అసలు హీరో సమస్య ఏంటనేది చెప్పకుండా హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరో సమస్యని ఇంటర్వల్ వరకు బ్లాక్ చేయడం, అలా హోల్డ్ చేయడం అన్నది కొంచెం రిస్క్‌తో కూడిన ఫ్యాక్టర్. కానీ దర్శకుడికి దానికి మించిన ఆప్షన్ దొరకలేదు కాబట్టి ఇంటర్వల్ వరకు, విశ్రాంతి ఘట్టం వరకు దాన్ని హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆ మధ్యలో జరిగిన డ్రామా మాత్రం అంతగా అతకలేదు. కొన్ని కొన్ని సీన్‌లు చూస్తే ఈటీవీ విన్ ఇలాంటి సీన్‌లని ఎలా ఓకే చేసింది? ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఇన్ని నియమ నిబంధనలు పెట్టుకొని ఇంత క్వాలిటీగా సినిమాలు తీసే ఇలాంటి సంస్థ ఈ సీన్‌ని ఎలా ఓకే చేసింది అన్న అనుమానం కలక్కమానదు. ముఖ్యంగా గోపరాజు రామన్ గారు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన చాలా బాగా చేశారు. అందులో డౌట్ ఏమాత్రం లేదు. కానీ ఆ క్యారెక్టరైజేషను అందులోంచి పుట్టుకొచ్చిన ఫన్ను. మనం ఫన్ అనుకుంటాం. డైరెక్టర్, రైటర్ కలిసి దాన్ని ఫన్ అనుకున్నారేమో గానీ, కాస్త వెగటుగా అనిపించే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా ఇలాంటి సీన్‌లు బీసీల్లో వర్కౌట్ అయిపోతాయన్న ధైర్యంతో దర్శక నిర్మాతలు ఇలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ వేరే సినిమాల్లో ఇలాంటి సీన్స్ వస్తే ఓకే. ఇది బీసీలో వర్కౌట్ అయిపోయే సీన్‌లు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉంటారు అని చెప్పి ఆడియన్స్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈటీవీ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ నుంచి సినిమా వస్తుందంటే క్లీన్ సినిమాని
ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్స్‌కి మాత్రం అలాంటి సీన్‌లు కాస్త షాకింగ్ కలిగిస్తాయి. ముఖ్యంగా 'గోపరాజు రమణ' చుట్టూ నడిచే కొన్ని సన్నివేశాలు, 'షకీల' థియేటర్‌లోకి వెళ్లి 'షకీల' సినిమా చూసే ఆ సన్నివేశాలు కాస్త ఫ్యామిలీ ఆడియన్స్‌కి, ఈటీవీ విన్ బ్రాండ్‌ని నమ్ముకుని థియేటర్‌లోకి అడుగుపెట్టిన సగటు ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది కలిగించే వ్యవహారం. హీరోకి, అతని ఫ్రెండ్‌కి మధ్య ఏదో జరిగిపోతుంది అని ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి, అందులోంచి ఫన్ రాబట్టుకునే ప్రయత్నంలో వచ్చే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓహో! హీరోకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఎంత తీవ్రమైనది అన్నది అర్థమవుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఆ సమస్య నుంచి అతను ఎలా బయటకొచ్చాడు, అందుకు అతను సాగించిన పోరాటం, ప్రయత్నం ఏంటన్నది సెకండ్ హాఫ్‌లో తెలుస్తుంది. నిజానికి ఒక సింగిల్ లైన్ పాయింట్ చుట్టూ తిరిగే కథల్లో చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే దాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం. ఒక దశ దాటిన తర్వాత ఒకే పాయింట్ చుట్టూ సినిమా ఎందుకు తిరుగుతుంది అనేది ఆ బోర్ అన్నది ఆడియన్స్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. 'పాపం ప్రతాప్‌లో' కూడా అది కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త కామెడీతో, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా ఉండడంతో ఫస్ట్ హాఫ్ కాస్త గట్టెక్కినా సెకండ్ హాఫ్‌లో మాత్రం టీమ్ మొత్తం క్లీన్ బౌల్డ్ అయిపోయింది. టీమ్ మొత్తం ఆడియన్స్‌కి దొరికిపోయింది. సెకండ్ హాఫ్‌లో ఆ డ్రామా గాని, ఆ సస్పెన్స్ గాని అవేవి సరిగ్గా పండకపోవడంతో 'పాపం ప్రతాప్' నిజంగానే 'పాపం ప్రతాప్' అనిపించుకునే స్థాయిలో ఉంది. ఇలాంటి పాయింట్లు అంటే హీరోకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య చుట్టూ తిరిగే కొన్ని సినిమాలు మనం చూసాం. 'మహానుభావుడు' గాని, 'భలే భలే మగాడివే' గాని, 'గజిని' గాని ఇవన్నీ హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి అతను ఎలా బయటకొచ్చాడు, ఆ ప్రాబ్లమ్‌ని తాను ఫేస్ చేసిన విధానం ఏంటి అనేది ఆయా సినిమాల్లో కనిపిస్తాయి. ఇలాంటి సమస్య ఉన్న సినిమాల్ని అయితే పూర్తిగా వినోదాత్మకంగా చెప్పాలి, లేదంటే ఒక సీరియస్ నేరేషన్‌లో చెప్పాలి. కానీ ఈ 2 సరిగ్గా కుదరలేదు ఈ సినిమాలో. అటు కామెడీ వేలో లైటర్ వేలోను దర్శకుడు చెప్పాక, ఇటు సీరియస్ వేలోను ఆ దర్శకుడు చెప్పక రెండిటికి చెడ్డ రేవడిలాగా 'పాపం ప్రతాప్' కథ తయారైంది. చివర్లో ప్రతి సమస్యకి ఒక ముగింపు ఉంటుంది. ఈ సమస్యకు కూడా ఒక ముగింపు ఇచ్చాడు దర్శకుడు. ఆ ముగింపు కూడా తూతూ మంత్రంగానే అనిపిస్తుంది. ఇదేదో ముందే చేసుంటే ఇంత కథ నడిచేది కాదు కదా అనిపిస్తుంది. మొత్తానికి సెకండ్ హాఫ్‌లో మరీ హిలేరియస్‌గా నవ్వుకునే సన్నివేశాలు లేవు గానీ, పంచాయతీ ముందు ఆ ఊర్లో వాళ్ళందరినీ నిలబెట్టి హీరో తన వీరప్రతాపం చూపించే సీన్ మాత్రం కొంచెం హిలేరియస్‌గా పండింది. అది మినహాయిస్తే సెకండ్ హాఫ్‌ని భరించడం కొంచెం కష్టం. నటీనటుల విషయానికొస్తే 'తిరువీర్' ఎప్పట్లాగే తను బాగా నటించాడు. తనలో కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో తెలిసొచ్చింది. నిజానికి తను అన్నీ చేయగలడు. కానీ ఎమోషన్ చాలా స్ట్రాంగ్‌గా పండించగలడు. ఎమోషన్ పరంగా ఎమోషన్ సీన్‌లో 'తిరువీర్' నటన చూస్తే మనకి ఇంకా ముచ్చటేస్తుంది. తను కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు. కానీ కామెడీ చేసిన దానికంటే ఎమోషన్ చేసినప్పుడు మాత్రం 'తిరువీర్' ఇంకా నచ్చుతాడు. 'గోపరాజు రమణ' ఆయన క్యారెక్టర్ రాసిన విధానం బాలేదేమో గానీ, ఆయన నటన మాత్రం బావుంది. 'అజయ్ ఘోష్' రెండో హీరోలా కనిపించారు. ఆ తండ్రి కొడుకుల మధ్య నడిచే సీన్స్ పండడానికి కారణం 'అజయ్ ఘోష్' లాంటి ఒక సీనియర్ యాక్టర్ ఉండడం. ఆయన నటన కూడా రొటీన్‌గానే ఉంటుంది. కానీ ఆ క్యారెక్టరేషన్‌ని బట్టి తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ రిలేషన్‌ని బట్టి ఆ సీన్‌లు బాగా పండాయి. ముఖ్యంగా 'గోపరాజు రమణ', 'అజయ్ ఘోష్' మధ్య నడిచిన ఒక సీన్ రైటర్‌గా అతని దర్శకుడు ప్రతిభా పాటవాల్‌ని చూపిస్తాయి. సాధారణంగా ఊర్లలో మనుషుల మధ్య ఉండే ఇగోల్ని, వాళ్ళ కోపాల్ని వాళ్ళు తిట్టినా సరే కొంచెం సెటైరిక్‌గా ఉంటుంది. దాన్ని బాగా పట్టుకొని బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా విలేజ్ వాతావరణాన్ని, అక్కడ మనుషుల్ని, వాళ్ళ క్యారెక్టరైజేషన్‌ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఏదైతే సమస్యను తను ఎంచుకున్నాడో, ఆ సమస్య తేలిపోవడంతో మొదటికే మోసం వచ్చింది. టెక్నికల్‌గా చూస్తే చాలా చిన్న సినిమా ఇది. ఈటీవీ విన్ చిన్న సినిమాలు తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న సినిమా అయినా సరే వీలైనంతగా టెక్నికల్ స్టాండర్డ్ ఉండేలాగా ఈటీవీ విన్ జాగ్రత్త పడింది. మొత్తంగా చూస్తే 'పాపం ప్రతాప్' మీద ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్‌కెళ్తే మాత్రం పాపం ఆడియన్స్ అనుకునే ప్రమాదం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక మామూలు సినిమాని చూద్దాం. ఈ వీకెండ్ ఏదో ఒక టైమ్ పాస్ కోసం ఒక సినిమా చూడాలనుకుంటే 'పాపం ప్రతాప్‌కి' నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. కానీ సమస్య దగ్గర అసలు సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యను పట్టుకొని ఈటీవీ విన్ ఇలాంటి సినిమా ఎలా తీసింది అన్న క్వెషన్ అయితే రాకమానదు. ఇది 'పాపం ప్రతాప్' మీద తెలుగు 360 జెన్యూన్ రివ్యూ. ఈ సినిమా చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.